ఒక స్టార్ హీరోపై కేసు నమోదవ్వడం, తనను జైలుకు తీసుకెళ్లడం, బెయిల్ కోసం తను కోర్టు చుట్టూ తిరగడం ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడం వల్ల తనకు సమస్యలు మొదలయ్యాయి. హీరో వచ్చాడనే కారణంతో చాలా మంది ప్రేక్షకులు టికెట్లు లేకపోయినా థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. దానివల్ల తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఫైనల్ గా ఆ ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ నిందితుల లిస్టులో అల్లు అర్జున్ పేరు కూడా యాడ్ చేశారు. అంతేకాకుండా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ తనను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు తను జైల్లోనే ఉన్నాడు. వెంటనే బెయిల్ కోసం ప్రయత్నించినా అది కుదరలేదు. అలా కొన్ని గంటల తర్వాత అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుండగా నేడు కోర్టు దీనిపై తీర్పు చెప్పనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టుకు నేరుగా రాలేకపోయానంటూ వర్చువల్ గా వాదనలకు అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్. దీంతో వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం అంటే ఈ రోజు ఈ విషయంపై తీర్పు చెప్పనుంది. దీంతో ఉత్కంఠ వీడనుంది అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు బెయిల్ రావాలని కోరుకుంటున్నారు. చాలా వరకు అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందనే నమ్ముతున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఈ హీరోను తీసుకెళ్లి స్పష్టంగా విచారణ చేపట్టారు పోలీసులు. అదే సమయంలో తను రోడ్ షో ఎందుకు చేశాడనే ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదు. చూడాలి మరి తీర్పు ఎటువైపు వస్తుందనేది. ఒక స్టార్ హీరోపై కేసు నమోదవ్వడం, తనను జైలుకు తీసుకెళ్లడం, బెయిల్ కోసం తను కోర్టు చుట్టూ తిరగడం ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడం వల్ల తనకు సమస్యలు మొదలయ్యాయి. హీరో వచ్చాడనే కారణంతో చాలా మంది ప్రేక్షకులు టికెట్లు లేకపోయినా థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. దానివల్ల తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది. దీంతో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఫైనల్ గా ఆ ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ నిందితుల లిస్టులో అల్లు అర్జున్ పేరు కూడా యాడ్ చేశారు. అంతేకాకుండా పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరీ తనను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు తను జైల్లోనే ఉన్నాడు. వెంటనే బెయిల్ కోసం ప్రయత్నించినా అది కుదరలేదు. అలా కొన్ని గంటల తర్వాత అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుండగా నేడు కోర్టు దీనిపై తీర్పు చెప్పనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టుకు నేరుగా రాలేకపోయానంటూ వర్చువల్ గా వాదనలకు అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్. దీంతో వాదనలు విన్న నాంపల్లి కోర్టు శుక్రవారం అంటే ఈ రోజు ఈ విషయంపై తీర్పు చెప్పనుంది. దీంతో ఉత్కంఠ వీడనుంది అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు బెయిల్ రావాలని కోరుకుంటున్నారు. చాలా వరకు అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందనే నమ్ముతున్నారు. ఇప్పటికే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఈ హీరోను తీసుకెళ్లి స్పష్టంగా విచారణ చేపట్టారు పోలీసులు. అదే సమయంలో తను రోడ్ షో ఎందుకు చేశాడనే ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదు. చూడాలి మరి తీర్పు ఎటువైపు వస్తుందనేది.